నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు, ఇప్పుడు మనకి నెల శని త్రయోదశి రాబోతుందండి. ఇప్పుడు మనం తులా రాశి నుంచి చూసుకున్నట్లయితే మీనరాశి వరకు అసలు ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటూ ఏంటండి అసలు? మనకి శని త్రయోదశి అంటే మన విజయదశమి అయిపోయిన తర్వాత 4వ తేదీన 2025 సంవత్సరం అక్టోబర్ నెలలో వస్తుంది. శని త్రయోదశి రోజున మనం ఏం చేయాలి? అసలు మొట్టమొదట శనీశ్వరుడిని అర్చించుకోవాలి, ఓం శనీశ్వరాయ నమః అంటూ. అలాగే శనికి అభిషేకాలు. శని వక్రించున్నాడు ఇప్పుడు మీనరాశిలో, కాబట్టి శనికి మనము శాంతి కార్యక్రమాలు అనేటటువంటివి అట్లీస్ట్ మినిమం పూజ, శని స్తోత్రాలు చదువుకోవడం, శని దానాలు చేసుకోవడం, ఇలాంటివి చేసుకోవాలి. ఇకపోతే తులారాశి నుంచి మీనరాశి వరకు ఈ శని త్రయోదశి తర్వాత ఎలా ఉంటుందో మనం చెప్పుకుందాం. మనకి గ్రహస్థితి ఎలా ఉంది అని అంటే, రాహువు కుంభరాశిలో, మీనరాశిలో శని, కుజుడు మనకి తులారాశిలో జన్మంలో ఉన్నాడు. అలాగే రవి బుధులిద్దరు కూడా కన్యారాశి నుంచి తులారాశి మార్పుల్లో ఉన్నారు వాళ్ళు. ఆ విధంగా కేతువు సింహరాశి, ఇలా గురుడు మిథున రాశి, ఇలాగ గ్రహస్థితి ఉంది. సో ఈ రాశులను బట్టి మనకి తులారాశిని కనుక తీసుకున్నట్లయితే అత్యద్భుతంగా ఉంది. వాళ్ళకి భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన అక్టోబర్ 18 తర్వాత మనకేమవుతుందంటే, ఈ యొక్క గురుడు కర్కాటక రాశి సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ గురు యొక్క ప్రభావం వలన తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉండబోతుంది. అందువలన ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఎంతవరకు అప్పులు, అవన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది. వీళ్ళకి రావాల్సినటువంటి అప్పులన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తారు వాళ్ళు. ఉద్యోగాలు రానటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు టెపీ అని వచ్చేస్తాయి. విద్యార్థులు తెగ కష్టపడి చదువుతారు, ఫోన్లు వాట్సాప్ మెసేజ్లు అవన్నీ చూడడం తగ్గిస్తారు. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారి కోర్టు కేసుల్లో కొంచెం ప్రాబ్లమ్స్గా ఉన్నాయి, అటువంటివి అవి కూడా పోతాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే వృశ్చిక రాశి వారికి బాలేదమ్మ. అర్ధాష్టమ రాహువు, తర్వాత ఈ యొక్క పంచమ శని, అందులో వక్రించిన శని, అష్టమ గురుడు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గురుగ్రహం అక్టోబర్ 18 తర్వాత బాగుంటుంది, మళ్ళీ డిసెంబర్ 5 వరకు. అంటే దాని ఫలితం ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఉంటుందంటే, మానసిక అశాంతి. వీళ్ళకంతా మెంటల్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా వృశ్చిక రాశి వాళ్ళకి పిచ్చోళ్ళందరూ పరిచయం అవుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు ట్రంప్ పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, అట్లా అనమాట వృశ్చిక రాశి అతను. ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి రావు. మళ్ళా ఆదాయాలు బాగా పెరుగుతాయి, కానీ ఖర్చు అధికంగా పెరుగుతుంది. పిల్లల నుంచి విపరీతమైనటువంటి ఏడిపించడాలు, పిల్లలు మనశ్శాంతి లేకుండా చేయడాలు, ఇలాంటివి, అప్పుల బాధలు అనేటటువంటి గతంలో ఉన్నవి ఇప్పుడు తీర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఓవరాల్గా 60% బాగుంది. మానసిక అశాంతి ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. అయితే వీళ్ళకి సంబంధించి పరిహారం అంటే ఏంటండి వృశ్చిక రాశి వారికి? ఈ వృశ్చిక రాశి వారికి పరిహారం ఏంటంటే, రాహు జపం చేసుకోవడం, రాహు స్తోత్రాలు చదువుకోవడం, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవడం, శని త్రయోదశికి అభిషేకం చేసుకోవడం, శనికి నల్ల నువ్వుల దానం ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇకపోతే ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శనిగ్రహం జరుగుతుంది. గురుడు మనకి ధనుస్సు రాశి వారికి చక్కగా సప్తమ స్థితిగతుడై ఉన్నాడు. అక్టోబర్ 18 తర్వాత అష్టమ స్థితిగతుడు అవుతాడు కర్కాటక రాశిలోకి. దానివల్ల ఏమవుతుంది అంటే, అప్పులు బాగా వస్తాయి. ధనుస్సు రాశి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, వ్యాపారాలు పెట్టుకుంటారు. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వల్ల పనులన్నీ కూడా లేటుగా అవుతూ ఉంటాయి. పని వీళ్ళందరూ కలిసి కలెక్టివ్గా వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ఆ టీంలో కష్టపడింది ధనుస్సు రాశి వాళ్ళైతే ఫలితాలు పేరు వేరే వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే కోటానుకోట్ల రూపాయలు మేము అప్పులు తెచ్చి పెట్టామండి, మరి ఈ అప్పులు మరి దానికి మాకు ఇంకా ఈ ఫ్లాట్లు అమ్మడవడం లేదండి, ప్లాట్లు కూడా రియల్ ఎస్టేట్లో ప్లాట్లు కూడా అమ్మడవట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బాధలు కూడా వాళ్ళకి అవన్నీ కూడా తీరిపోతాయి క్రమేపీ. కాబట్టి దీనికి పరిహారం ధనుస్సు రాశి వారికి ఏంటంటే, అర్ధాష్టమ శని కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు
నువ్వులు అంటారు. నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె యొక్క జపాన్ని మంత్ర జపాన్ని చేయడం ద్వారా తగ్గిపోతుంది. ఇకపోతే మకర రాశి. మకర రాశి వారికి మనము అష్టమ కేతువు నడుస్తున్నాడు. అష్టమ కేతువు వల్ల శుక్రుడు కూడా వచ్చేస్తాడు ఆ టైంకి. అంటే వీళ్ళకి ఏమైనా ఏలినాటి శని ఉందా అండి? అష్టమ శని ఏం లేదు. అష్టమ కేతువు ఏలినాటి శని లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే డిప్రెషన్, భార్యతో శత్రుత్వాలు పెట్టుకుంటున్నారు వీళ్ళు. భార్య మీద కేసులు వేసి భార్య భర్తల మీద కేసులు, భార్యని ఏలుకోకుండా కోర్టులకు పోయారు. ఇటువంటి వాళ్ళంతా కూడా భార్యలు ఇప్పుడు వరకు మౌనంగా ఉంటారు, ఇప్పుడు తాట తీస్తారు వీళ్ళని. శుక్రకేతువులు కలిశారు. బాగా కాపరాలు చేస్తున్నటువంటి భార్యలు కూడా వీళ్ళకి గయ్యాళులు అయిపోతారు ఈ నెలలో. కాబట్టి ఏబిసిడి ఎలకల బాధ, ఇంటికి వెళితే పెళ్ళం బాధ, బయటికి వెళితే అప్పుల బాధ అన్నట్టుగా ఈ మకర రాశి వాళ్ళకి భార్యకు భయపడతారు వీళ్ళు. ఇదొకటి. నెక్స్ట్ రెండవది, అత్తగారు చెప్పినట్టు వినాలి వీళ్ళు. భార్య కాలు పట్టేసుకుంటే అత్తగారు చెప్పినట్టు వినక్కర్లేదు. కాబట్టి సింపుల్ రెమెడీ ఇది. అంతేగాని ఏదో చేసేద్దాం రెమెడీ శుక్రుడికి అని కాదు, భార్య చెప్పినట్లు వింటే సరిపోతుంది. నెక్స్ట్ ఆర్థికంగా వీళ్ళకి ఈ యొక్క ఎకనామిక్ ప్రాబ్లమ్స్ బాగానే ఉన్నాయి, అవన్నీ కూడా తీరిపోతాయి. ఇళ్ళు కొన్నారు, స్థలాలు కొంటారు. అండ్ ఈ యొక్క గురుడు కూడా మనకి కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత ఈ అనారోగ్యంతో ఉన్నటువంటి ఈ లంగ్స్ డిజీజ్ ఇన్ఫెక్షన్స్తో ఉన్నటువంటి వాళ్ళు మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవన్నీ పూర్తయిపోతాయి. మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉండడం జరుగుతుంది. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాల్లాగా, కొట్టుకు చచ్చేవాళ్ళు కొట్టుకు చచ్చేటట్లు ఇవన్నీ కూడా పోతాయి. పరిహారాలు ఏమిటంటే కేతువుని కంట్రోల్ చేయాలి, కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ లేదా మనం మల్టీ కలర్డ్ అన్ని రంగుల కలర్ ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు కరెక్ట్గా ఉదయం 7 గంటలకు మాత్రమే దానం చేయాలి. 7 గంటలకి. అటు 1 నిమిషం అటైనా ఇటైనా. భారత యుద్ధంలో అభిజిత్ లగ్నంలో రావణాసురుడు రాముడితో యుద్ధం చేస్తాడు. 1 సెకండ్ అటైనా నువ్వు నన్ను ఓడించలేవు అంటాడు రావణాసురుడు. అలాగే పాండవులను కూడా 1 సెకండ్ అటైనా అభిజిత్ లగ్నాలు అంటారు. ఇట్లా 1 సెకండ్ అయినా లోడ్ చేస్తే చేయలేరు. అలా మనం పెట్టిన మొత్తం ముల్లపొడి మొత్తం ఏంటంటే ఈ కేతు గ్రహానికి శాంతి 7 గంటలకు మాత్రమే దానం చేయాలి. 1 నిమిషం లేట్ అయినా మనకు సంబంధం లేదు. అప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి. నెక్స్ట్ కుంభరాశి. దిస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రాశి. ఇది ఏలినాటి శని పట్టేసుకుని పీడిచ్చేస్తోందని బాధపడిపోతున్నారు. అసలు ఏలినాటి శని అంటే శనీశ్వరుడికి కుంభరాశి వాళ్ళు అంటే మహా ఇష్టం. మనకు వ్యూస్ పెట్టి తెచ్చిపెట్టే వాళ్ళే కుంభరాశి వాళ్ళు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని వల్ల ఎన్ని మంచి పనులు చేస్తున్నా వీళ్ళు తిట్లు తింటూ ఉంటారు. ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు. చుట్టాలు సలహాలు ఇవ్వడానికి వెళ్తే తిట్లు తిడతారు. ఒక ఆయన అయితే ఏకంగా, ఏమండి గురుగారు ఏలినాటి శని జరుగుతుంది, ఆడవాళ్ళు తిడతారన్నారు, నన్ను ఏకంగా కొట్టిందండి అన్నాడు. మరి నిన్ను ఎవరు వెళ్ళమన్నారయ్యా ఆడవాళ్ళ జోలికి అన్నావు. ఆదాయాలు బాగా పెరుగుతాయి కుంభరాశి వాళ్ళకి. అండ్ ఖర్చులు అధికంగా ఉంటాయి. పిల్లల వల్ల మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. మనవాళ్ళ వల్ల ఆనందము. తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా యునైట్గా కలిసి చేసుకుంటారు. కొన్ని నిందలు వస్తాయి. స్త్రీలతో వ్యవహారం అనేటటువంటిది జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు అపనిందలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంతే తప్ప కుంభరాశి వాళ్ళకి ఇంకేం లేవు. ఇక పరిహారాలు కూడా కుంభరాశి వారికి చక్కగా మనకి అక్టోబర్ 2 వరకు కూడా బ్రహ్మాండంగా ఉంది. పంచమ గురుడు నడుస్తున్నాడు కాబట్టి పరిహారాలు అవసరం లేదు. అసలు గురుడే కంట్రోల్ చేస్తున్నాడు. కానీ ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా ఈ కుంభరాశి వాళ్ళ యొక్క కష్టాలు పోతాయి. చివరి రాశి మనకి మీనరాశి కాబట్టి ఎలా ఉందండి అసలు? మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఈ ఏలినాటి శని జింతాత అయిపోతారు వీళ్ళు. ఎలా అంటే పరిస్థితుల ఆదాయాలు పెరుగుతాయి. జాబ్కి ఇన్సెక్యూరిటీ లేదు, జాబ్ బ్రహ్మాండంగా ఉంటుంది, మనశ్శాంతి ఉండదు అంతే. చెడ్డ ఫ్రెండ్స్ పరిచయాలు ఇలాంటివి కంట్రోల్ చేసుకోవాలి. ఏలినాటి శని ఆకర్షిస్తుంది అనమాట. అంటే మనకు బుద్ధి చెప్పడం కోసం ఏలినాటి శని అంటే
అంటే మనం ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు కష్టాల్లో ఉన్నప్పుడు, హాస్పిటల్లో పడిపోయినప్పుడు మనకి హెల్ప్ చేస్తారు, అది తెలియజేస్తాడు. అది తప్పుగా అర్థం చేసుకొని ఏలినాటి శని అంటే అర్థం చేసుకోకుండా మన వాళ్ళు బ్యాడ్ అనుకుంటారు. కాబట్టి షేర్స్, రేసులు, కార్ రేసులు ఇలాంటి వాటిల్లో ఈ యొక్క మీనరాశి వాళ్ళు పాల్గొంటారు. వీటిల్లో లాసులు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి షేర్స్లో రేట్లు అవి తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా చేసుకోవాలా. అండ్ మీనరాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి, ఆదాయాలు పెరుగుతాయి, బంధుమిత్రులందరినీ కలుసుకుంటారు, మనసు చికాకుగా ఉంటుంది ఏలినాటి శని కాబట్టి. అండ్ అక్టోబర్ 2 వరకు నార్మల్గా ఉంటారు వీళ్ళు, అక్టోబర్ 2 వరకు. ఆ తర్వాత అక్టోబర్ 18 నుంచి నార్మల్గా ఉంటారు వరకు. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు బ్యూటిఫుల్గా ఉంటారు. ఇల్లు కొంటారు, స్థలాలు కొంటారు. అసలు ఏలినాటి శని జరిగేటటువంటి వాళ్ళ ముఖంలో కళ కూడా తగ్గిపోద్ది, కొంచెం కళావిహీనంగా అయినట్టు ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళకి కళ పెరిగిపోద్ది అనమాట. కాబట్టి వీళ్ళకి పరిహారాలు ఏమిటంటే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా మంత్రజపాన్ని కానీ చేసుకోవాలా. అంతకంటే ఈజీగా చక్కగా ఈ యొక్క శనీశ్వరుని ఓం శనైశ్చరాయ నమః అని సింపుల్గా చేసుకున్నా సరిపోతుందమ్మా. చాలా చక్కగా తెలియసే గురువుగారు. అంటే ఈ రాశుల వారికి సంబంధించి ఏ విధంగా ఉంటుందని, అదేవిధంగా పరిహారం కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.